ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందారు. ఉదయం నుంచి గంగుల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంబింగ్ కోసం వెళ్లిన భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు చనిపోగా ఘటనాస్థలి నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు అక్కడికక్కడ మృతి చెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుని జరిగింది. అయితే బీజాపూర్ జిల్లాలోని పోర్చోరి అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అయితే పోర్చోరి అటవీ ప్రాంతంలో పోలీస్ భద్రతా బలగాలు ఇవాళ ఉదయం కుంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 30 మందికి పైగా మావోయిస్టుల బృందం పోలీసులకు తారసపడడంతో ఒక్కసారిగా పోలీసులకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగినాయి. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 4 మావోయిస్టులు అక్కడికక్కడ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా భద్రతా బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల వద్ద నుంచి మందు సామాగ్రి, అదేవిధంగా తుపాకులు, ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ సంఘటనలో మరికొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. ఈ సంఘటన ప్రాంతం నుంచి తీవ్రంగా గాయపడ్డ మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నట్టు కూడా తెలుస్తుంది. గాయపడ్డ మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారి కోసం ఇంకా మొత్తం అటవీ ప్రాంతం అంతా జల్లెడ పడుతున్నారు. పోర్చరి అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి కాల్పుల మధ్య దద్దరిల్లున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతం అంతా భీకరంగా ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా మావోయిస్టులు ఎక్కడున్నారనే కోణంలో భద్రతా బలగాలు భారీగా చేరుకోవడం జరిగింది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీస్ భద్రతా బలగాలు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ కూంబింగ్లో అనేక మంది కూంబింగ్లో పోలీసులకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగిన సంఘటన ఉంది. కాబట్టి ఈ సంఘటనలో అనేక మంది మావోయిస్టులు గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎంతమంది గాయపడ్డారు అనేది కూడా ఇంకా సమాచారం తెలియనుంది. అయితే మరి కాసేపట్లో అధికారులు కూడా స్పష్టంగా పోలీసు ఉన్నతాధికారులు మరి కాసేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 4 చనిపోయిన మావోయిస్టుల మృతదేహాన్ని మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి అనేక కీలక పత్రాలు కావచ్చు, అదేవిధంగా కీలక ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకొని ఇతర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలుస్తుంది. ఇంకా ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలోని పోర్చోరి అటవీ ప్రాంతంలో ఈ కూంబింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది. కూంబింగ్ భారీ ఎత్తున భద్రతా బలగాలు కూడా అక్కడ మోహరించడం జరిగింది. మావోయిస్టులు అక్కడ నుంచి తప్పించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సంఘటన ఇంకా మావోయిస్టుల కోసం కూంబింగ్ ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే ఈ భారీ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మాత్రం మృతి చెందడం జరిగింది. మరి కొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.